హాయ్ అండి. ఆషాఢ మాసం పౌర్ణమి దాటిన తర్వాత నుంచి వచ్చే సోమవారాలు 16 సోమవారాల వ్రతం చేసుకోవడానికి చాలా మంచి రోజులండి. సో ఈ రోజు నుంచి 16 సోమవారాల వ్రతం చేసుకునేవాళ్ళు చేసుకుంటారనమాట. నేనైతే 16 సోమవారాల వ్రతం అయితే చేసుకుంటున్నానండి. ఈవేళే మొదలుపెట్టాను. ముందుగా అయితే పుట్టమన్నుతోటి మనం శివలింగాన్ని అయితే చేసుకోవాలండి. తర్వాత పసుపుతోటి గౌరమ్మను కూడా చేసుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడ ప్లేట్లో చేసుకున్నాను కదా. అండ్ ఇక్కడ వచ్చేసి పువ్వులండి, తెల్ల జిల్లేడు పువ్వులు, మందార పువ్వులు. ఈ పూజకి మెయిన్గా కావాల్సింది మారేడు దళాలండి. మన దగ్గర ఎక్కువ లేకపోయినా ఒక్క మారేడు దళమైనా సరే కంపల్సరీ అయితే పెట్టుకోవాలి. ఇక లేదు దొరకలేదు అంటే ఇక మనం ఏమీ చేయలేమండి. ఉన్న వాటితోటే చేసుకోవచ్చు, తప్పేమీ ఉండదు. సో నా దగ్గర ఉన్నటువంటి పూలన్నీ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా పూజకి కావలసిన కొన్ని వస్తువులను కూడా చూపిస్తున్నాను. ఇక నైవేద్యం వచ్చేసి మనం గోధుమ నూకతోటి బెల్లం కలిపి ఇలా ప్రసాదం అయితే ఖచ్చితంగా అయితే చేసి తీరాలండి. వీడియో